ఇవాల్టి దాకా గేటు దాటి ఏ ఒక్కడు నీ ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తాడు. అప్పుడే పీకుతావురా. అదేంటన్నా క్వశ్చన్స్ రైజ్ చేయగానే పగబట్టేసో నా మీద. ఇప్పుడు నీ కామెంట్స్లో నిన్ను కూడా అడుగుతున్నారన్నా మేము అడిగిన పాయింట్స్కి రిప్లై ఇవ్వమని. కానీ ప్రాపర్గా రిప్లై ఉండాలన్నా. పర్పస్ 1కి ఏం రిప్లై, పర్పస్ 2కి ఏం రిప్లై, పర్పస్ 3కి ఏం రిప్లై, ఇలా క్లీన్గా ఉండాలి. నోటికి ఏదొస్తే అది చెప్పేసాను అన్నట్టు కాదు. అన్ని వీడియో చేశాక నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నా, కానీ పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయన్నా. నీకు అలా ఎందుకు అయ్యాయో అర్థం కాక అసలు ఇది పాజిటివిటీ ఎలా వచ్చిందని మళ్ళీ నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఏదో ప్లాన్స్ అయితే చేస్తున్నావు అన్నా. కానీ నీకు పాజిటివ్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదన్నా. ఎందుకంటే నన్ను ఎక్స్క్యూజ్ లేకుండా తిట్టమనే చెప్పానన్నా. అండ్ ఇంకో అంతకంటే ముఖ్యమైనది, ఇంకెప్పుడు నేను ప్రమోట్ చేయనని చెప్పానన్నా. అండ్ ప్రాపర్గా ఎలా ఫైట్ చేయాలని నీకు ఒక రోడ్ మ్యాప్ కూడా ఇచ్చానన్నా. అండ్ ఈరోజు ఆ రోడ్ మ్యాపే నిజమైందన్నా. లాస్ట్ వీడియో క్లిప్ ప్లే చేస్తాను చూడండి. బెట్టింగ్ యాప్స్ ఆపాలంటే గవర్నమెంట్ చొరవ తీసుకుంటేనే ఆపగలదు. దీన్ని మార్చాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది బ్రో, రిఫార్మ్స్ తీసుకురావాలి, కొన్ని చట్టాలు మార్చాలి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుద్ది, చట్టంలో లూప్ హోల్స్ లేవు, ఇవి ప్రమోట్ చేసేవాళ్ళు తప్పించుకోలేరు అనే భయం పుట్టాలి. ఇప్పుడు ఇది కూడా చూడండి. ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో, దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. ఈరోజు నిన్న మీరు టీవీలలో, పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద రెస్పాండ్ అవ్వడం చాలా చాలా మంచి విషయం. అన్వేషణ ఒక్క వీడియోలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసాం, రెస్పాన్స్ ఇలా రావాలన్నా. నువ్వు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నావు, కానీ గవర్నమెంట్ని ముందే క్వశ్చన్ చేసి ఉంటే ఈ మార్పు ఎప్పుడూ వచ్చేదన్నా నీకున్న ఇన్ఫ్లుయెన్స్కి. కానీ నువ్వు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేస్తావు. ఇవి రూట్స్ నుంచి పీకేయాలంటే గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలన్నా. నేను ఆ వీడియోలో అదే చేశాను. అండ్ నేను కూడా నా వంతుగా ఇక నుంచి ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక నుంచి నా యూట్యూబ్ కెరీర్ ఉన్నంత వరకు ప్రతి వీడియోలో గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం, అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మీ జేబులు ఖాళీ అవుతాయి, బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇది మూవీలో యాడ్స్ చేసినట్టే వేస్తాను. అంటే నీలా 41 రోజులు కాదు, కెరీర్ మొత్తం. అండ్ ఇలాంటి డిస్క్లైమర్ నువ్వు కూడా కుదిరితే అయ్యన్నా. ఇది కేవలం నీ ఫ్యాన్గా నా రిక్వెస్ట్ మాత్రమే అన్న. అండ్ దీని మీద ఇంకా నీ ఇష్టం. అండ్ అన్వేషణ మ్యాక్సిమం ఇదే లాస్ట్ వీడియో నీ మీద. నేను ఇంత మంచిగా చెప్తే కూడా నువ్వు మాత్రం ఏ సర్టిఫికేట్ సినిమానే వేసావన్నా. అండ్ ఆఫ్ కోర్స్ నీ ఫ్యాన్ పేజెస్ కొంతమంది తిడుతున్నారన్న, అది కూడా ఓకే అన్న. అన్న నేను నీకు సరెండర్ అయిపోయానన్నా, ఒకవేళ లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చినా సరే నేను ఫేస్ చేస్తానన్నా. ఇది అర్థం కాక నువ్వు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో నా మీద స్టోరీస్ పెడుతున్నావు అన్న. దాని గురించి కూడా మాట్లాడతాను అన్న. ఇక్కడ నీకు క్లియర్గా అర్థం కావట్లేదా అన్న? నీకు రూట్ కాజ్ మీద కంటే కూడా నిన్ను క్వశ్చన్ చేసిన డీగ్రేడ్ చేయడమే ముఖ్యం అన్న. అండ్ నీకు రియల్గా ఫైట్ చేయడం కంటే వ్యూసే ముఖ్యం అన్న అని బయట అనుకుంటున్నారన్న. బాధేస్తుందన్న. అయినా సరే హీరో హోండా స్ప్లెండర్, మా అన్వేషణ థండర్. వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చే అన్న. ఇది కూడా పక్కా యూ సినిమానే అన్న, ఫ్యామిలీ వాచ్. అండ్ ఈ సినిమా పేరు వచ్చేసి మంగళం అన్వేషణ పెద్ద పులే. మంగళం అన్వేషణ, మంగళం అన్వేషణ పెద్ద పులే, పెద్ద పులి మంగళం అన్వేషణ. అన్న ముందు మాట్లాడేయడానికి కూడా గజ్జెలునికే ఒక్కొక్కడికి. ఏమన్వేషణ, అవేర్నెస్తో 30 లక్షలు మింగేస్తూ ఉంటాడు. ఒక్కడికి కూడా అడిగే ధైర్యంలే. అడుగున్నారా? నేను అడుగున్నా. అండ్ ఈ సినిమాకు కూడా కొన్ని పర్పస్లు ఉన్నాయన్నాయి. పర్పస్ 1, నువ్వు ఎలా ఫేక్ ప్రాపగెండాస్ చేస్తావు. పర్పస్ 2, మీరు ఒక మంచి కాజ్ మీద ఫైట్ చేశారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఇంకో ఇష్యూని రైజ్ చేద్దాం అనుకుంటున్నానన్న, అదే వ్యభిచారం. అండ్ దీని మీద నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశానన్నా. అంటే అవి చూస్తుంటే నువ్వు ఎప్పుడూ ఎడ్యుకేట్ అయ్యేవాడివి, కానీ మళ్ళీ నేను ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి రావడం నాకు బాధేస్తుందన్న. అండ్ పర్పస్ 3, మళ్ళీ నీ మెచ్యూరిటీ లెవెల్సే అన్న. అండ్ ఎలిగేషన్స్ కూడా లాస్ట్లో రిప్లై ఇస్తా అన్న. ఇంకా సినిమా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 1, ఫేక్ ప్రాపగెండా. ఫస్ట్ అన్వేషణ ఫేక్ ప్రాపగెండాస్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అంటే అన్వేషణ లాగా రీచ్ టీకర్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ అన్న. ఫస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతా ఉన్నా నేను ప్రమోట్ చేసిన వీడియోస్ని అన్న. ఫస్ట్ వీడియోలోనే నేను చెప్పాను, నేను ప్రమోట్ చేశాను,
లీగల్ అయినా కానీ ఇంకెప్పుడు చేయనని చెప్పా. ఇంక నువ్వు చెప్పేది ఏముందన్నా, కానీ ఆ వీడియోలన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్ పెట్టే స్టోరీస్ వీడియోస్లో నేను ఫైనాన్షియల్ రిస్క్ ఉంది, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది, అవి మాత్రం కట్ చేసి పెడతావన్నా. తెలివిగలడు అన్నా నువ్వు. తర్వాత స్టోరీలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వల్ల ఆత్మహత్య అంటావు. అక్కడ సిచ్యువేషన్ నీకు నిజంగా తెలియదన్నా. అంటే ఆఫ్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోయాడా, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోయాడా, అది అసలు నీకేమీ కొంచెం కూడా ఐడియా లేదు. కానీ ఆ స్టోరీ చూసిన జనాలకు ఏమనిపిస్తుందో తెలుసా అన్న, నా వల్ల చనిపోయాడు అన్నట్టు ప్రాజెక్ట్ చేసావు. ఒక మనిషి చావుని నీ ఈగో కోసం వాడుకుంటున్నావు కదన్నా. నిజమన్నా, ఒక మనిషి చనిపోయాడంటే ఎవరికైనా కోపం వస్తుందన్న. జనాలకు కూడా ఆ కోపమే తెప్పిస్తున్నావు నువ్వు నా మీద. జనాల సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటున్నావు అన్న. కానీ జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు కదన్నా, నువ్వు ఏది చెప్తే అది నమ్మేయడానికి. జనాలకు కూడా తెలివి ఉందన్నా. నువ్వు ఒక్కడివే తెలివిగలవడం అనుకోకు. నీకు ఒక క్రియేటర్ని ఎలా డిగ్రేడ్ చేయాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందన్న. అంటే నేను ఇప్పుడు ఆపేసానని చెప్పినా కూడా నేను ఆపేసిన దానికంటే నువ్వు సంతోషించాల్సింది పోయి నేను ఎందుకు క్వశ్చన్ చేశానని నీకు కోపం ఎక్కువ వచ్చిందన్న అని బయట అనుకుంటున్నారన్న. నువ్వు ఎలా డిగ్రేడ్ చేసినా ఓకే అన్న. నువ్వు చెప్పావు కదన్నా కర్మ సిద్ధాంతం అని, అదే చూసుకుంటుందన్న. ఇంకోటన్నా, థంబ్నెయిల్స్ ఏందన్నా ప్రతి వీడియోలో 100 కోట్లు 1000 కోట్లు అంటావు. నా వీడియో కూడా 10 కోట్లు పెట్టావు. ఎప్పుడొచ్చి చూసావన్నా ఇవన్నీ? మరి నా ₹1 అప్పు కూడా చూడాల్సింది కదన్నా. ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకుంటే వచ్చి నా దగ్గర ఉన్న 10 కోట్లు తీసుకొని నా ₹1 అప్పు తీర్చి అన్న. నువ్వు చేస్తావు కదన్నా. సరదాగా వేసేస్తావన్న ఎలిగేషన్. పాపం మన అన్వేషణ ఛానల్లో సబ్స్క్రైబర్స్ జనాలేమో అది నిజమని నమ్మేస్తారన్న. ఇక్కడ నేను కూడా పెట్టచ్చన్న, అన్వేషణ 30 లక్షల స్కామ్ అని. అన్న ఇది మళ్ళీ ఫేక్ కూడా కాదన్న. గత 3 సీజన్స్ 41 రోజుల సీజన్స్ నుంచి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడి అవేర్నెస్ వీడియోస్ మీద సంపాదించిన డబ్బు అన్న. అది తమరి ఛానల్లో తమరే చెప్పుకున్నారన్న. ఈ కాంట్రవర్సీ మీద నాకు 10 లక్షలు వచ్చాయని నువ్వే తమ్నెయిల్ పెట్టావు కదన్నా. ఇదన్నా నిజానికి ఒక ఎలిగేషన్స్కి ఫేక్ ప్రోపగాండాకి ఉన్న తేడా. ఇంకో ఎలిగేషన్ ఏంటన్నా, నువ్వు చెప్పింది నేనేదో కదపకుండా డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పావు కదన్నా. నువ్వు షొల్లు చెప్తావు అన్నావు కదన్నా. అవి షొల్లు కాదన్నా, నువ్వు నమ్మలేని నేయాలన్నా. నువ్వు 4 సంవత్సరాల నుంచి చెప్పలేని పాయింట్స్ నేను ఒక్క వీడియోలో రూట్ కాస్ట్తో సహా చెప్పానన్నా. అది నీ బుర్రకి ఎక్కట్లేదన్నా. మళ్ళీ నువ్వు దాని మీద వీడియో పెట్టకుండా నా మీద వీడియో పెట్టావన్నా. మళ్ళీ ఇంకొక ఫేక్ ఎలిగేషన్ వేసుకొని రాకన్నా. మమ్మల్ని ఇలా బ్రతకని అన్నా, ఆఫీసర్ లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తానన్నా అని చెప్తున్నా కదన్నా. ఇంకెందుకన్నా నువ్వు క్రియేటర్స్ని టార్గెట్ చేస్తావు? అండ్ నా గెస్ కరెక్ట్ అయితే నేను క్వశ్చన్ చేసినందుకు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రమోటర్ నేనే అని కూడా చెప్తాడు నెక్స్ట్ వీడియోలో. ఇలా ఉంటాయన్నా నీ 41 days అవేర్నెస్ వీడియోస్. ఇప్పటికి కూడా నీకు ఆహా కనబడలేదన్నా. బాధేస్తుందన్నా. ట్రూ సబ్స్క్రైబర్ అన్న అయినా సరే హీరో హోండా స్ప్లెండర్, మా అన్వేషణ థండర్ అన్న. అదేంటన్నా నా వ్యూస్ మీద పడ్డావు? అంటే అమెజాన్ అంటార్కిటికా వీడియోస్ నీకంటే నాకు ఎక్కువ వచ్చాయని చెప్తావు ఏంటన్నా? ఏమన్నా ఏసీ వీడియోస్ చేసావా? కనీసం రీసెర్చ్ కూడా చేయకుండా చెప్పేస్తావా? నేను అమెజాన్ మీద చేసిన వీడియో ఒక్కటే అన్న, దానికి 8 lakh వ్యూస్ ఉన్నాయన్న. నువ్వు అమెజాన్ మీద 10+ వీడియోస్ చేసావన్నా, అందులో చాలా వరకు 1 million+ ఉన్నాయన్న. అండ్ ఇంకోటన్నా, నేను అంటార్కిటికా మీద చేశానో లేదో కూడా గుర్తులేదు. మేబీ ఫ్యాక్స్ వీడియోలో ఎప్పుడన్నా చేసి ఉంటాను. ఇలా అన్న నువ్వు రీసెర్చ్ చేయకుండా ఫేక్ ప్రోపగండాలు చెప్తావు. అయినా నీకేమైనా వ్యూస్ వస్తే నాకేమైనా ప్రాబ్లం అన్నా? ఒకటి మాత్రం చెప్పగలనన్నా, పక్కోడి వ్యూస్ మీద పడి నేను ఎప్పుడు ఆడవనన్నా. ఇంకో ఫేక్ ప్రోపగండా అన్నా, నాకు ₹1 ఖర్చు ఉండదన్నావు కదన్నా. నా ఖర్చులు చెప్తానన్నా, నువ్వే ఇక నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఆర్థిక సహాయం అందించాలన్నా. నాకు 6 స్టాఫ్ ఉన్నారన్న. శాలరీస్ నెలకి 2.5 లక్షలు అయ్యిద్దన్న. ఇంకా అయిపోయింది అనుకున్నామేమో. ఎడిటింగ్ సిస్టమ్లు 10 lakhs దాకా ఉందన్న, పంపించన్నా. అండ్ స్టాక్ వీడియోస్ వాడతాను కదన్నా, దానికి నెలకు ఒక 10,000 అన్న. మ్యూజిక్ ట్రాక్స్కి ఒక 5,000 అన్న. అండ్ ఏఐ సాఫ్ట్వేర్స్కి ఒక 10,000 అన్న. అంటే మీ మీద కూడా ఏఐ వాడి వీడియో చేశాను కదన్నా. అవును, ఇంతకీ ఆ ఏఐ వీడియోలు ఎలా ఉన్నాయన్నా? కొంచెం రివ్యూ అన్నా. ఒకవేళ నీకు రివ్యూ బాగోకపోతే మార్చుకుంటా. ఇంకా ఆఫీస్ రెంట్ 10,000 అన్న. ఇంకా మెయింటెనెన్స్, రిపేర్లు, కరెంటు బిల్లులు అవన్నీ ఉంటాయి కదన్నా, అవన్నీ ఒక 10,000 అన్న. మొత్తం అన్న నీకు కావాలంటే బిల్స్ అన్నీ పంపిస్తానన్న. ఎగ్జాక్ట్ బిల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇదన్నా నేను కదపకుండా చేయడానికి అయ్యే ఖర్చు. నెల మీకు యూట్యూబర్స్కి చేసినట్టు ఇప్పుడు నాకు కూడా హెల్ప్ చేస్తావన్నా? నాకు అవసరం లేదన్నా, నాకు యూట్యూబ్ ఉందన్న చాలన్నా. ఇప్పుడు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ అన్నా వచ్చి నువ్వు శాలరీస్ ఇవ్వడానికి ప్రమోట్ చేస్తావా అని అడుగుతారన్న. అసలు ఇక్కడ ప్రమోషన్స్ మ్యాటరే కాదన్న. విషయం ఏంటంటే నేను మంచి కాంటెంట్ ఇవ్వడానికి ఖర్చు పెడతానన్న. ఇది బుర్రన్నోళ్ళకి అర్థమైద్దన్నా. నీకు అర్థమైంది కదా, ఎందుకంటే మీలాగా అందరికీ బుర్ర ఉండదు కదన్నా. ఈ మధ్య ప్రతి ఓడన్నా ఆడు చేసే కాంటెంట్కే ఖర్చు అయింది అనుకుంటున్నాడు అన్న. పాపం తప్పు కదన్నా. అయినా సరే హీరో హోండా స్ప్లెండర్, అన్వేషణ థండర్ అన్న. సెకండ్ పర్పస్కి వెళ్ళే ముందు చిన్న క్వశ్చన్ అన్న. ఎలాగో సెలబ్రిటీస్ చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అంటున్నారు కదా. అండ్ వాళ్ళు మీరు ఏమీ అనలేరన్నా నాకు తెలుసు. కానీ మీరు దేశభక్తుడు కదన్నా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారో సౌత్ స్టేట్స్లో మిగిలిన వాళ్ళలో చేయట్లేదా? నార్త్లో చేయడం లేదన్నా. అక్కడ మీకు దేశభక్తి కనపడట్లేదన్నా. ఓ వాళ్ళ మీద చేస్తే మర్చిపోయానన్నా, వ్యూస్ రావు కదా. తెలుగు వాళ్ళ మీద చేస్తేనే వ్యూస్ వస్తాయి అంటే నేను అనలేదన్నా, బయట అనుకుంటున్నారన్నా.
ఎందుకంటే మీ లాయల్ ఫ్యాన్గా నాకు తెలుసన్నా మీరు వాళ్ళ మీద కూడా చేస్తారని. ఎందుకంటే నేను కూడా మన తెలుగు స్టేట్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీదే అడ్రస్ చేయనన్నా. మీ లాయల్ ఫ్యాన్గా అన్ని స్టేట్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద అడ్రస్ చేస్తానన్నా. మీ లాయల్ ఫ్యాన్గా దీని మీద మీ స్పందన ఏంటో తెలియచేయండి అన్న. దీనికి మీరు ఏమంటారు సార్? పర్పస్ 2 అన్న వ్యభిచారం అన్న. ఇందులో కామెడీ ఉండదన్న. మామూలుగా ఫ్యాక్స్ వీడియోలో ఎలా అడ్రస్ చేస్తానో అలాగే అడ్రస్ చేస్తానన్న. ఎందుకంటే ఒక ఫ్యాన్గా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక రియల్ ఇష్యూ మీద వాయిస్ రైస్ చేద్దాం అని అనుకుంటున్నాను అన్న. ఇది ఆయనకే కాదు, మన వ్యూవర్స్ కూడా కలిపి చెప్తున్నా. ఆయన ప్రతి వీడియోలో ఏమంటారు, నేను అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఇంటర్నేషనల్ పిచ్చుల మీద ఆడాను అని చెప్తారు కదన్నా. అండ్ సింపుల్గా వ్యభిచారానికి అత్యాచారాలకి సంబంధం పెట్టేస్తారు. ఇప్పుడు నేను చెప్పే స్టాట్స్కి నీ మీద నీకే అసహ్యం వేస్తుందన్న. స్టార్టింగ్లో వ్యభిచారం గురించి మాట్లాడి ఆ తర్వాత అన్నగారు చేసే ఉమెన్ ఆబ్జెక్టిఫైయింగ్ మాటల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇండియాలో ఒక పెద్ద ఇష్యూ ఉంది, అదే ఉమెన్ ట్రాఫికింగ్. అంటే ఆడవాళ్ళని వ్యభిచారం కోసం కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడం. మీరు ఈ ఆర్టికల్ చూడండి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఇందులో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ 3వ ప్లేస్లో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ 2nd ప్లేస్ అండ్ ఆంధ్ర 3rd ప్లేస్లో ఉన్నాయి. అండ్ ఇండియాలో కేవలం రికార్డ్ అయిన కేసులు మాత్రమే 1983 కేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే 3 స్టేట్స్ నుంచి, అంటే మన తెలుగు స్టేట్స్ అండ్ మహారాష్ట్ర కలిపి 1690 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో 906 కేసెస్ అయ్యాయి. ఆంధ్రాలో 260 అండ్ అందులో 14 మంది చిన్నపిల్లలు. తెలంగాణలో 646. తెలుగు రాష్ట్రాలు పొరపాటున విడిపోకుండా ఉంటే 906 కేసెస్తో మనమే టాప్లో ఉండేవాళ్ళం. అంటే 46% కేసెస్ మన స్టేట్ నుంచే వచ్చేవి. మన ఎన్సీఆర్బీ డేటాలోనే ఇది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని చెప్పారు. ప్లస్ బీహార్ అండ్ ఇలాంటి స్టేట్స్లో ఇవి త్వరగా బయటికి రావు. సో యాక్చువల్ నెంబర్స్ 30,000 నుంచి 1,00,000 వరకు ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ దారుణమైన విషయాలు చెప్పనా, ఇండియాలో వ్యభిచారం చేసేవాళ్ళు అఫీషియల్గా, మళ్ళీ చెప్తున్నాను అఫీషియల్గా 30 లక్షల మంది ఉంటే అందులో 12 లక్షల మంది మైనర్స్ అన్న. అంటే చిన్న పిల్లలన్న, స్కూల్కి కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సిన అమ్మాయిలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఏమి వాళ్ళంతా వాళ్ళు వ్యభిచారంలోకి దిగిన వాళ్ళు కాదన్న. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో అదంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. వాళ్ళంతా బలవంతంగా ఈ ప్రొఫెషన్లోకి లాగబడిన వాళ్ళు. కానీ మనం మాత్రం అత్యాచారాలు తగ్గాలంటే వ్యభిచారం చేయాలని చెప్పుకుంటాం. భలే ఇన్ఫ్లుయెన్సర్ అన్న మీరు. వ్యభిచారంలో కూడా జరుగుతుంది అత్యాచారాలే అండి. ఇష్టం లేకుండా ఏ ఆడపిల్ల మీద చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని మన కోడ్ చెప్తుంది. ఇంకా అయిపోలా. నేషనల్ స్టడీ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఇన్ ఇండియా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో దాదాపు 70% వ్యభిచారం చేసేవాళ్ళు ట్రేడ్ బై చాయిస్ చేస్తున్నారు. అంటే వాళ్ళంతటా వాళ్ళే దిగుతున్నారు. కానీ 30% మంది ఎవరో బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళనే కదా నా అర్థం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాట్స్లో సగం మాత్రమే నిజం ఉంది. ఎందుకంటారా, ఈ 70% వ్యభిచారం చేసే వాళ్ళలో కూడా వాళ్ళ గతి లేక, అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ అవసరానికి చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మన సిస్టమ్ వల్ల 70% మంది ఇందులో ఇష్టం లేకపోయినా దిగుతున్నారు. అర్థమవుతుందా అన్న? ఆన్ ది గ్రౌండ్ ఎన్జిఓస్ అండ్ యాక్టివిస్ట్ రిపోర్ట్లో వీటి గురించి డీటెయిల్గా ఉంది. రీసెంట్గా వ్యభిచారం చేసే వాళ్ళలో వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి మరీ సర్వే చేశారు. ఇందులో ఏం విషయాలు బయటపడ్డాయో తెలుసా అన్న? కేవలం 3 స్టేట్స్లో దాదాపు 90% అమ్మాయిలు వాళ్ళు అప్పు చేయడం వల్ల లేదా బానిస బ్రతుకుల వల్ల, అంటే అప్పు తీర్చడానికి అప్పు ఇచ్చినవాడు అమ్మాయిని వ్యభిచారంలోకి దింపుతున్నాడు అంటున్నా. లేదా బలహీనమైన వాళ్ళని చూసి టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పోషించుకోవాలని చెప్పు, లేదా ఇంకొకటి చెప్పు వాళ్ళని ఇందులో ఈ ట్రాప్లోకి దించుతున్నారన్న. అండ్ రిపోర్ట్స్ ప్రకారం మ్యాక్సిమం అందరూ వాళ్ళకి ఇష్టమై ఈ ప్రొఫెషన్లోకి దిగలేదన్న. కేవలం వాళ్ళ పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే బ్రోకర్స్ అండ్ మిగతా వాళ్ళు వాళ్ళని మ్యానిపులేట్ చేయడం వల్ల దిగారన్న. ఇక్కడ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు శారీరక సుఖం కావాలన్నా, కానీ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా వచ్చినా నీకు అనవసరం అన్న. ఇంకొన్ని ఇన్సిడెంట్స్లో అయితే పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ అమ్మాయిల డబ్బుల కోసం ఈ ప్రొఫెషన్లోకి ఫోర్స్గా దించారన్న. అండ్ ఇవన్నీ మేము సొంతంగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చామని చెప్పుకునే వాళ్ళ గురించి ఉన్న స్టాట్స్ మాత్రమే. అండ్ వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయో తెలుసా అన్న నీకు? మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో పడుకొని డబ్బులు సంపాదిస్తున్నారని, కానీ అది నిజం కాదన్న. ఈ వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇందులో 70% మందిని క్లయింట్స్ అబ్యూస్ చేస్తారన్న. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈ ఫ్యాంటసీస్ని తీర్చుకోవడానికి నరకయాతన చూపిస్తారంటన్న. అండ్ 70%లో మైనర్స్ కూడా ఉంటారన్న. అర్థమవుతుందా అన్న నీకు? అన్న అండ్ ఇలా రియల్ లైఫ్లో చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్న. ఆ చావులు ఇప్పుడు నీ మీద వేసుకుంటావా అన్న? వీళ్ళకి పుట్టే పిల్లలన్న వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారో అవి చూసే పెరుగుతారన్న. అలా అని బయట వాళ్ళు అంటున్నారన్న, నేను కాదన్నోయ్. కానీ మీ లాయల్ ఫ్యాన్గా ఆ క్వశ్చన్స్ కూడా మీకు తెలిసేటట్టు చేయాలి కదన్నా. అందుకే అడుగుతున్నానన్న. ఒక అమ్మాయిని ఎన్ని రకాలుగా ఆబ్జెక్టిఫై చేయాలో అన్ని రకాలుగా చేశారన్న. ఇంకా చాలామంది యంగ్ బాయ్స్ కూడా ఇప్పుడు ఈ వ్యభిచారంలోకి అలాగే ఉమెన్ని మోల చేసే విధంగా మారుతున్నారన్న. మీకు తెలుస్తుందన్న. అండ్ మీరు ఒక రకంగా యంగ్ జనరేషన్ని అత్యాచారం వైపు నడిపిస్తున్నారన్న. మనిషి అన్నోడు చేస్తాడ్రా, ఈడు కాదు. అండ్ రీసెంట్గా ఇండియాలో ఒక స్టడీ చేశారన్న ఈ వ్యభిచారం చేసే వాళ్ళ మీద అండ్ వాళ్ళ చావుల మీద. మన ఇండియాలో నాసిక్, హైదరాబాద్, వరంగల్ అండ్ గుదిబండలో కూడా రీసెర్చ్ చేశారు. సో అన్న వ్యభిచారం చేసే వాళ్ళకి హైయెస్ట్ రేట్ ఆఫ్ HIV ఇన్ఫెక్షన్స్ వచ్చాయన్న. అండ్ ఇందులో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదన్నా,
అందులో 32.6% వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కనడానికి సరైన సదుపాయాలు లేక చనిపోయారన్న. అండ్ దాదాపు 11.4% మంది వాళ్ళు ఫేస్ చేసే అబ్యూస్ అండ్ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారన్న. అండ్ 16.7% మంది క్లయింట్స్ వాళ్ళని చంపడం వల్ల చనిపోయారన్న. అండ్ ఇంకో 20.5% మంది ఈ వ్యభిచారం చేసే వల్ల వచ్చే రోగాలు ఉంటాయి కదన్నా, దానివల్ల చనిపోయారన్న. ఈ వ్యభిచారం మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ చావులన్నిటికీ మీరే కారణం అని చెప్పేద్దామన్నా మీరు నా మీద చెప్పినట్టు. కానీ నేను అలా చెప్పనన్నా, సెన్స్ లేకుండా ఎలిగేషన్స్ చేయనన్నా. మాకు స్టాట్స్ తెలుసన్న, అండ్ వీటికి రీజన్స్ కూడా తెలుసన్న. అండ్ అవన్నీ ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పామన్నా. అన్నా నేను చేసిన దానికి తిట్టమని చెప్పానన్నా వీడియోలో, అది కూడా వితౌట్ ఎక్స్క్యూజెస్ లేకుండా చెప్పానన్నా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఒప్పుకునే దమ్ముందా అన్న నీకు? వితౌట్ ఎక్స్క్యూజెస్. తప్పు ఒప్పుకుంటే ఎవరైనా పెరుగుతారు కానీ ఎవరు తగ్గరన్నా. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకున్నా, ఎప్పుడొకప్పుడు పైకి వస్తావు. కానీ ఆ తప్పు మళ్ళీ ఇంకా చేయకూడదన్నా. సారీ చెప్పి మళ్ళీ అదే తప్పు చేయొద్దు. అండ్ కొంతమంది చిన్న క్రియేటర్స్, పెద్ద క్రియేటర్స్ కూడా నా మీద నిన్న వీడియోస్ చేశారు, నన్ను తిట్టారు. తిట్టమని నేనే చెప్పాను కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ ఇప్పుడు ఆ చేసిన క్రియేటర్స్ని అడుగుతున్నా, ఇప్పుడు నేను రైస్ చేసిన స్టాట్స్ చూశారు కదా, మంచి కాసే కదా. దీని మీద కూడా చిన్న క్రియేటర్స్ వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు కాయిన్కి రెండు వైపులా చూస్తారని నా ఆశ ఆశగానే మిగిలిపోద్దో నిజమయ్యిద్దో టైం విల్ డిసైడ్. అండ్ కొంతమంది బుర్రలేని ఎదవాలన్నా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను అనుకుంటారన్న. అన్న నిన్నే నేను బెట్టింగ్ ఆగిపోవాలని చెప్పి వీడియో చేశానన్న. ఇది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఈ ప్రమోషన్స్ ఆగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్వేష్ బ్రో దాని మీద ఫైట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరి వరకు 41 రోజులు కాదు, అర్థమైంది కదా. ఇక పర్పస్ 3 అన్న, మళ్ళీ నీ ఇమ్మెచ్యూరిటీ గురించి మాట్లాడదామన్నా. నేను తులసి చంద్ గారి మీతో ఇంటర్వ్యూ చూశానన్నా. మాటల్లో మాట ఒక మాట అలా అనేసావు, అంటే నువ్వు ఫ్లోలో అనేసావు, ఇంటెన్షనల్గా అన్నావు అని నేనేం అనలేదన్నా, ఫ్లోలోనే అనేసావు. అది కూడా ఇప్పుడు నిన్ను క్వశ్చన్ చేసేసరికి. అబ్బాయి కోసం 100 వీడియోలు చేశాను, ఆటగారు సిరీస్. మీరు అమ్మాయి కాబట్టి మీరు ఆటగత్తి అనేది మీరు సిరీస్ చేయండి. నేను ఆటగాళ్ళ పోటీలు పెట్టుకుంటా, నువ్వు ఆటగత్తి పోటీలు పెట్టుకో. మనిషి అన్నోడు చేస్తాడ్రా. ఒక మహిళా జర్నలిస్ట్ గురించి నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా మాట్లాడేవన్నా. అన్న నేనే చెప్తున్నాను, నువ్వు ఇంటెన్షనల్గా ఏమి అనలా, కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలా మాట్లాడాలో మినిమం మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నావన్నా అని బయట అనుకుంటున్నారన్న. ఇంకోటన్నా, సజ్జనార్ గారి ఇంటర్వ్యూ అన్న, ఇది నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత దిగజారిపోయాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ఆయన నిన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగారన్న. వండుకునేవాడు ఒక కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అని చెప్పావు కదన్నా నువ్వు. ఆయనకు పాపం అర్థమైందో లేదన్నా, అర్థమై ఉంటే అక్కడే చెక్కేసేవాళ్ళు. నేను నీకు తెలుసా అన్న, ఇలా అమ్మాయిల జోలికి వచ్చినందుకే ఎన్కౌంటర్ చేశారు ఆయన అని ఒక పేరుందని. ఆయన ముందు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావన్నా, అది కూడా వితౌట్ మెచ్యూరిటీ. ఏదో ఫ్రెండ్స్తో సరదాగా ఒప్పర్ మీటింగ్ వేస్తే మాట్లాడతారు చూసావన్నా, అలాంటి మాటలు నువ్వు సజ్జనార్ గారితో మాట్లాడావు, అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అయినా సరే నేను నీకు ట్రూ సబ్స్క్రైబర్ అన్న. హీరో హోండా స్ప్లెండర్, అన్వేషణ థండర్. మనం ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేసినంత మాత్రాన మనం చేసిన తప్పులేమీ ఒప్పైపోవన్నా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఒక తప్పుని ఇంకో తప్పు ఎప్పుడూ రైట్ చేయదు. అండ్ ఇంకోటన్నా, నేను మళ్ళీ పద్ధతిగా మాట్లాడితే నువ్వు వీడియోలో ఒక కామెంట్ పెట్టావన్నా, నేను ఎంత పద్ధతిగా మాట్లాడితే నువ్వేంటన్నా మళ్ళీ బూతులు పెట్టావు. ఏం అడిగావంటేనా, నువ్వు ఏం చేస్తున్నావా వాళ్ళని క్వశ్చన్ చేయకుండా అని అడిగావన్నా. 5 years నుంచి ఫైట్ చేసింది నువ్వే కదన్నా, వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ నీకే ఉందన్నా నాకంటే. కానీ నువ్వు బూతులతోనే ఆర్గ్యుమెంట్ గెలవాలనుకుంటే I can make more noise. అన్నా నాకు అర్థం కాదు, నేను మాట్లాడితే మాస్ ఏరియాలో పెరిగాను, నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుందంటావేంటన్నా. ఇక్కడ చాలామంది క్రియేటర్స్ మాస్ ఏరియాలోనే పెరిగారన్న. నేను చిన్నప్పుడు పెరిగింది ఎక్కడో తెలుసన్నా, విజయవాడ అరండల్పేట అన్న. నేను ఎలా మాట్లాడగలనో తెలుసా అన్న, అసలు ఎప్పుడన్నా నేను బయట ఎలా మాట్లాడుతానో నీకు తెలుసా అన్న? ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి, మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, తర్వాత బాగోదు సార్. అన్న నేను మీ అమ్మగారిని చూశానన్న, చూస్తే నిజంగా దండం పెట్టేలా ఉన్నారు, చాలా మంచిగా అనిపించారు. కానీ నీ పరిస్థితి చూస్తే ఏంటన్నా, సంస్కారం అంటే ఏంటో కూడా తెలియదని బయట అనుకుంటున్నారన్న. బాధేస్తుందన్న అలాంటి అన్నప్పుడు. కానీ దానికి మీ అమ్మగారికి ఖచ్చితంగా సంబంధం ఉండదన్న. నువ్వు తప్పు చేస్తే నువ్వే తప్పు చేసినట్టు. ఇంత చిన్న లాజిక్ అర్థం కానీ మీరు గ్రేట్ సార్. ఇంత చిన్న విషయం అర్థం కాని వీళ్ళందరూ గ్రేట్ సార్, గ్రేట్. అండ్ నేను ఇలాంటి ప్రమోషన్స్ ఆపేయడానికి ఇంకో రీజన్ విత్డ్రావల్ రిక్వెస్ట్. అండ్ నేను అందరికీ అని కాదు, కొందరికి మాత్రం వచ్చాయి. అండ్ ఇందులో నేను ఒకటి సాల్వ్ కూడా చేశానన్న. ఇంకోటి ఏంటంటే, ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాక కొంతమంది ఒకే మెసేజ్ని అందరి కో క్రియేటర్స్కి సెండ్ చేస్తున్నారన్న, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్న. సో వీళ్ళలో నాకు ఎవరు జెన్యూనో ఎవరు ఫేకో ఐడెంటిఫై చేయడం కష్టం అన్న. అండ్ నేనేమి ఒక కస్టమర్ సపోర్ట్ని కూడా కాదు కదన్నా. ఇప్పుడు ఎవరన్నా క్రియేటర్ ఒక ఫోన్ని ప్రమోట్ చేశారనుకో, ఆ ఫోన్ రిపేర్ వచ్చిందనుకో, కస్టమర్ సర్వీస్ దగ్గరికి వెళ్తారా, ప్రమోట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా అన్న. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఆపేసానన్న. అర్థం చేసుకున్నా. ఒకటి బాగా గుర్తుపెట్టుకున్నా, నేను గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చే స్తోమత నా దగ్గర లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు
టెలిగ్రామ్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఇలాంటివి ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. అండ్ ఈ కమిషన్ బేసిస్ ఎలా వర్క్ అవుద్దో కూడా నాకు అసలు తెలియదు. నేను జస్ట్ యాక్టర్ అన్నా అంతే, అది గుర్తుపెట్టుకో. నేను అప్పటికీ చెప్తానన్నా ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుందని. ఇదేమీ ఎక్స్క్యూజ్ కాదు. ఇంకా దీని మీద తిట్టాలనుకుంటే ఇంక నీ ఇష్టం అన్నా. కొంచెం సర్కాస్టిక్ పక్కన పెట్టి రియాలిటీలోకి వద్దాం అన్వేష్ బ్రో. అంటే నేను సర్కాస్టిక్గా చెప్పట్లా, సీరియస్గానే చెప్తున్నా. నేను చెప్పాను కదా బ్రో, నువ్వు ఫైట్ చేసే కాజ్ మంచిదని నేనే చెప్తున్నా కదా బ్రో. దాన్ని బూతులు తిట్టి డైల్యూట్ చేసుకోకు బ్రో. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసినంత మాత్రాన నువ్వు ఫైట్ చేసే పద్ధతి కరెక్ట్గా లేదు బ్రో, నిజంగానే లేదు బ్రో. ఈవెన్ నువ్వు సిస్టమ్ని క్వశ్చన్ చేస్తే నీ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసేలా చేద్దాం బ్రో. అండ్ నాకు తెలిసిన చిన్న క్రియేటర్స్తో కూడా వీడియోస్ షేర్ చేస్తాను. సిస్టమ్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టి ముందు బూతులు మాట్లాడితే నీ ఫ్యాన్స్కి నచ్చిద్దని నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నావు బ్రో. అండ్ నేను నీ కామెంట్స్లోనే చూశానన్నా, మంచిగా మాట్లాడన్నా అని చాలామంది కామెంట్ చేశారు. నువ్వు కూడా ఇంకా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఒకవేళ లీగల్ కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఫేస్ చేస్తాను బ్రో. నేనేమైనా తప్పించుకుంటాను ఏమీ చెప్పట్లా, ఫేస్ చేస్తానని చెప్తున్నా. నువ్వు క్రియేటర్స్ని టార్గెట్ చేయడం మానేసి సిస్టమ్ని టార్గెట్ చేయి, నీకు రిజల్ట్స్కి వస్తాయి ఖచ్చితంగా. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ గైస్, ఈ సినిమా హిట్టా ఫ్లాపా అన్నది కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను గైస్. అండ్ మీ సపోర్ట్ కావాలి ఈ టైంలో, నాకు అది చాలా అవసరం కూడా. అండ్ నా ప్రమోషన్ కంటే కూడా నేను మీకు ఇచ్చిన నాలెడ్జ్ ఎక్కువ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నెగిటివిటీ వస్తుంది, అంటే వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్ పెట్టడం వల్ల నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం వాళ్ళకి అర్థం కావట్లా. సో ఎవరైనా అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు నా వీడియో చూడమని సజెస్ట్ చేయండి, ఎందుకంటే అప్పుడే కదా నా ఇంటెన్షన్ అర్థమైంది. సో నా ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోమని చెప్పండి. అండ్ ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎండ్ స్క్రీన్స్లో ఆ వీడియో వస్తుంది, చూడండి. అండ్ వీడియో చూసిన వాళ్ళలో అన్వేష్ అన్న ఫాలోవర్స్ ఎవరైనా వచ్చి వీడియో చూస్తుంటే, అలాంటి కొత్త వాళ్ళు ఈ ప్రాస్టిట్యూషన్ మీద వచ్చిన స్టాట్స్ మీకు నచ్చి మా ఇన్ఫర్మేషన్ ఇలాగే గ్యాదర్ చేస్తాను వీడియోస్లో, నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మీకు నాలెడ్జ్ షేర్ చేసే బాధ్యత నాది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ